హాయ్ అండి అందరికీ. తెలంగాణ ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. పూలని దేవుళ్ళుగా కొలిచే సాంప్రదాయం మన ఒక తెలంగాణలోనే ఉంది. పూలను కూడా దేవుళ్ళలాగా పూజిస్తామన్నమాట ఈ బతుకమ్మ పండగకు. సో 9 days అయితే ఇట్లా ఆడుకొని కంప్లీట్ అయితే చేసేస్తున్నామన్నమాట. సద్దుల బతుకమ్మ రోజు చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను. బతుకమ్మ అయితే రెడీ చేస్తున్నాను. అంత పర్ఫెక్ట్గా అయితే ఏం రాదు. సో ఫస్ట్ అయితే గుమ్మడి ఆకులు అయితే ప్లేట్లో వేసేసి పసుపు కుంకుమ వేసేసి మా అత్తమ్మ నేను పిన్ని ముగ్గురం బొట్టు కూడా పెట్టుకున్నామన్నమాట. సో ఇక మెల్లగా అయితే టేకు పూలతో బతుకమ్మ స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ ఎక్కువగా టేకు పూలకే ప్రిఫరెన్స్ ఇస్తారు మా వాళ్ళు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే వేస్తారనమాట. చూడండి ఇక్కడ టేకు చెట్ల పూలను అయితే దింపి ఒక 2-3 కలర్స్ అయితే వేశారనమాట. సో ఫస్ట్ అవి పెట్టిన తర్వాతనే మిగతా పూలు పెడతారు. కొన్ని అయితే గునుగు పూలు తంగేడు పూలు వేయాలి, బట్ మాకు అవి దొరకలేదు. సో కొంచెం తంగేడాకు గునుగు ఆకుతో అట్లయితే పే చేసామన్నమాట. సో ఇలా బతుకమ్మకి అయితే 3 వరుసలుగా బంతి పూలు అయితే పెట్టాను. లోపల బతుకమ్మ స్ట్రాంగ్గా ఉండడానికి అయితే ఉనక అంటారు కదా, సో ఆ ఉనకనైతే వేసినామన్నమాట. ఆకులు వేస్తే ఎక్కువ వెయిట్ వస్తుంది. సో ఇలా అయితే ఉనకైతే వేసేసామన్నమాట. ఒక 3 layers అయితే ఆరెంజ్ కలర్ బంతిపూలు పెట్టేసి తర్వాత ఎల్లో కలర్ బంతిపూలు అయితే పెట్టేశాను. ఎట్లనో కొంచెం దగ్గరకు వచ్చినట్టు అనిపించింది, బట్ చాలా బాగుంది ఫైనల్ అవుట్పుట్. నాకు పెద్దవాళ్ళంతా పర్ఫెక్ట్గా పేర్చడం అయితే రాదు, బట్ పేరుస్తున్నా అన్నట్టుగా అయితే పేరుస్తున్నా. కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా బతుకమ్మ పేర్చి అంతసేపు ఆడే అంతసేపు. ఈరోజు ఒక్కరోజు అయితే బతుకమ్మ కంప్లీట్ అయిపోయినట్టే. అలా తెలంగాణలో ఒక్కొక్క రోజు అయితే సద్దుల బతుకమ్మ అయితే చేసుకుంటున్నారనమాట. సో మేమైతే మంగళవారం అయితే చేసుకుంటున్నాము. మరి మీ సద్దుల బతుకమ్మ ఎప్పుడైందో కామెంట్ చేయండి. ఊరికొచ్చిన ఊళ్ళో అసలు నెట్టే రావట్లేదు, అందుకే వీడియోస్ పోస్ట్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. ఒక్క వీడియో అప్లోడ్ అవ్వడానికి 1 hour పడుతుంది. అంత స్లోగా వస్తుంది నెట్. అది 1 hour తర్వాత అప్లోడ్ అయిందా లేదా అన్నది కూడా అర్థమైతే లేదు. అసలు బ్లర్ అయిపోతుంది వీడియో అంతా. సర్లే ఎట్లా కష్టపడి ఈ రోజైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. వీడియోస్ లేట్గా వచ్చిందని అయితే స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. సో ఇక్కడైతే అమ్మవారు అయితే ఫేస్ని పెట్టాలనుకున్నాను, అమ్మవారి అలంకరణ చేద్దాం అనుకున్న. ఫైనల్గా అయితే అమ్మవారి ఫేస్ కూడా పెట్టేసి అమ్మవారికి అలంకరణ చేసేసాను. అన్ని బతుకమ్మలకెల్లా చాలా డిఫరెంట్ బతుకమ్మ ఉండన్నమాట మనది. చాలా బాగా అనిపించింది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది మన బతుకమ్మ. మనం చేస్తే మినిమం ఉంటుంది కదా, మనం ఎప్పుడు చెయ్యము, చేస్తే మాత్రం ఒక హిస్టరీ ఉంటుంది అనమాట. సో అమ్మవారి అయితే ఇట్లా రెడీ అయిపోయింది చూడండి. అమ్మవారికి ఫైనల్గా స్టిక్కర్ పెట్టేసి కుంకుమ కూడా పెట్టేసిన. ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి. ఇంకోసారి అందరికైతే సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మేము ఎట్లా ఆడుకున్నాం, ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. బాయ్, సబ్స్క్రైబ్.